शामियाने के तले Do you love Mother India? You too love India. Janani Janmabhumini Swasthamaannadota Kankura Edi Adi Ekkado Venakamantundi Kodukura Gunde Pindu Poni Taagina Guttegu Paaragurutude Nappudu Pona Prana Seesala Kosamai Adulagade Eppudu. So that what you say? I love my India, lovely Mother India. You too love India, you love Mother India. సమాధి కడుతుంటే తరతరాల భాష్యము తెచ్చుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. I love my India, lovely Mother India. You too love India, do love Mother India. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ
విజ్ఞానం సవారి కడుతుంటే ఆ కూలిన పుటాలందలోని సుఖ జీవనం కంటే ఆ పాలి బాబుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై ఆనాడు పోసి నీరెత్తినోళ్లకు ఫలితం ఏముంది ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్ని సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా I love my India, 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 I love my India. ఎటువంటి కార్యక్రమాలు జరుపుకోలేదు ఈ సంవత్సరము. ఇంకా అప్పుడు జరుపుకునే కార్యక్రమాలు అన్నింటినీ ఇప్పుడే వరుస పెట్టి మరీ చేస్తున్నారు మన పిల్లలు. ఇప్పుడు తర్వాత వచ్చేది 10వ తరగతి వాళ్ళకు పరీక్షల దృష్ట్యా వాళ్ళకి సమయం చాలా తక్కువ ఇచ్చాము. అయినా నిన్న ఒక్క రోజులోనే వాళ్ళు కూడా ఒక పాటని నృత్యాన్ని చేయాలనుకున్నారు. ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. మీరు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రాజన్న ప్రోగ్రాం ఇది. స్నేహానికి సంబంధించిన పాట పైన ఇప్పుడు వీళ్ళు నృత్యం చేయబోతున్నారు. Thank you.
ఒక నృత్యమమ్మ 7వ తరగతి. వీళ్ళిద్దరు ఓజీజీ అంటూ మీ ముందుకు ఇప్పుడు రాబోతున్నారు.
ఇంకా సూపర్ సూపర్. మంచి టీవీ చూసిన సమయంలో ఎవరో ఒకరు వస్తారు. బావా నువ్వా? బావా బావా బంగారు. బావా నువ్వు ఇక్కడే కూర్చో, నీ కొరకు నేను నీళ్ళు తీసుకొని వస్తా. అమ్మ నాన్న ఎక్కడొక్కడ ఏర్పడ్డావా? అయ్యో నేను బావని ఎక్కడో కూర్చోబెట్టినా గుర్తుపెట్టలేదు. చిన్నోడా ఏం చాలని ఎవరు వచ్చారు అంతగా చేస్తున్నావు? నమస్కారం అల్లుడు గారు, కూర్చోండి. అతగాడు వచ్చినప్పుడు మాకు చెప్పాలా లేదా? అసలు ఒకటే పక్క పక్కలు అతిగాడు అలా నవ్వద్దంటే వినదేంట్రా? అలా కొట్టకు నాన్న. కొత్తలు కదా మరి కొంచెం పెట్టుగా గుర్తు సరిగా ఉండడం మంచిది కాదు. నాకు పెళ్ళైన కొత్తలు ఇలా ఉండేవాడినా? చెప్పండి. పలహారం వద్దైనా వారు తొడి అసలు మాట్లాడేవారు కాదు. మిమ్మల్ని చూసి మా ఊళ్ళో వాళ్ళంతా మళ్ళీ ఏంటి ఇంత ముళ్ళము సంగు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ ఇంత ముళ్ళమిప్పుతనం పనికిరాదు అనేవారు. అది సరే కానీ అల్లుడు గారు వచ్చారు కదా, అన్ని పలహారాలు ఒక హద్దులో పెట్టు. పొద్దున్నేరే ఇడ్లీలు, మధ్యలో కారపూస, గారెలతో భోజనం, 4 గంటలకి జనపత్తులు, రాత్రికి తాలింపు శనగలు అన్ని ఒక హద్దులో పెట్టు, లేకుంటే అతడి ఆరోగ్యం పాడవుతుంది. సరేనా? అమ్మ బావ చూడు ఇలా ఇలా తింటున్నాడు. చూపిస్తా. ఇది ఇప్పుడు గారె కదా, ఇట్లా తీసుకో. ఇట్లా బావగారికి పెట్టమంటే నువ్వు తింటున్నావా ఏంటి? నీకు ఇంకా ఎక్కువ అయిపోయింది. బావగారికి పెట్టు, నేను తీసుకొస్తాను. ఓకే. మిగతా నువ్వు తినేసి తింటేనే ఉండు. ఫ్రీగా వచ్చిందిగా నీకు. అయిపోయిందా? అయిందా? ఒక్క నిమిషం బాబు. ఇదిగోండి అల్లుడు గారు, తీసుకోండి. కడుపు నొప్పి, అమ్మ కడుపు నొప్పి. ఏంటంటే బాధపడుతున్నావు? ఏంటంటే బాధపడుతున్నాడు అంటారు. కడుపు తినను అంటారు. మధ్యగా ఎంత పెట్టలు తినను అంటే గుమ్మరించాలంటారు. అమ్మా కడుపు నొప్పి, చచ్చిపోతున్నా బాబోయ్. బాబా నీకు తప్పటి వేషం అంటే ఇష్టం కదా, తెచ్చివనా? ఇప్పుడే తిన్నాను రా. ఇప్పుడు వద్దు, నాకు కడుపు తినలేను బాబోయ్. కొంచెం అలాగసం నురిగునా నాయన. అన్నరసం బట్టే అక్కడ సగమే ఉంటే కొంచెం 2 బొప్పెట్లు లాగించే రాదు. కోపం తెప్పించుకురా, మొన్న మా ఊళ్ళో చుట్టూ పడవుతున్నా. అంత కోపం నీకు పనికి రాదు. ఎక్కడ హద్దు చూపించాలో అక్కడ హద్దు చూపించాలి. అసలు ఏమైంది? తల్లరల్లరి చేస్తున్నారు ఇంట్లో. కాదు కడుపు నొప్పి. జింక పిల్లల ఎగిరేవాడు ఎంత బాధ వచ్చి పడింది. ఏం పెట్టావు ఆయనకి? నువ్వు పెట్టావేంటి? మీరు చెప్పినవే అన్ని తీసుకొచ్చి పెట్టాను.
పెట్టిరు నాకు ఒక్క